బడ్జెట్ మీద మీ అభిప్రాయం ఏంటి? కొమ్మిణి గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కేంద్ర బడ్జెట్లో చాలా అన్యాయం జరిగింది. మనకు ప్రామాణికం ఏంటి? దేశవ్యాప్తంగా బడ్జెట్ని ఒక రకంగా చూస్తాం, మన రాష్ట్రానికి ఏంటి అన్నది ఒక ఇంపార్టెంట్ అంశం. మన రాష్ట్రానికి అదనంగా ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు విభజన చట్టంలోని అస్యూరెన్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. రెండోది, గత ఎన్నికలు ఏం చెప్పారు? కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే, డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఎక్కువ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. ఇది ఆనాడు ప్రభుత్వం, ఆ రోజు పార్టీలు చెప్పాయి, ప్రజలు కొంత నమ్మినారు, ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు ప్రధాన అంశాలు చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకు పోలవరం ఉంది. పోలవరానికి సంబంధించి 3,000 చిల్లర కోట్లు అంటున్నారు కదా. ఈ 3,000 చిల్లర కోట్లు కూడా అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ విజ్ఞప్తి మేరకు 12,000 చిల్లర కోట్ల రూపాయలు అడహాక్ అమౌంట్ పోలవరానికి ఇవ్వాలని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2023లోనే, 23 బడ్జెట్లోనే 12,000 చిల్లర కోట్లు. దాంట్లో ఒక పార్ట్ 3,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బడ్జెట్ లో ప్రకటించారు. ఇది ఒక రకంగా అనౌన్స్మెంట్ చేయడం అండి, అప్రాప్రియేట్ డెసిషన్ తప్ప ఇది కొత్త నిర్ణయం కాదు. ఆ 12,000 కోట్ల రూపాయల డ్యామ్ నిర్మాణం సరిపోతుంది. ఇంకా నిర్వాసితులు క్లియర్ చేయకపోతే ఏం కావాలి? ఆ డబ్బులు మనం పెట్టుకోవాల్సి వస్తే ఏం కావాలి? అంటే పోలవరం విషయంలో 12,000 కోట్లు ఏదైతే గతంలో 23లో హామీ ఇచ్చారో, అంగీకరించారో, దాన్నే దీంట్లో 3,000 కోట్లు ఇచ్చారు. ఇది కొత్తది కాదు. రెండోది, అమరావతి రాజధానికి సంబంధించి ₹1 ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే ఆ పని అంతా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మనకున్న పరిమితమైన వనరులతో మీరు దానికే ఖర్చు పెడితే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? 2 రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజీకి సంబంధించి ₹1 లేదు. అన్నిటికన్నా మించి అనౌన్స్మెంట్ చేసిన ప్రతి విషయం ఎక్కడ కూడా కనపట్లేదు. పైవచ్చి బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు పదే చెప్తుంటారు అప్పులని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎంత చేస్తుందో కొమ్మినేని గారు? 13 లక్షల కోట్లు చేయబోతున్నారు. నెలకు 1,00,000 కోట్ల పైన అప్పులు చేయబోతారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాల గురించి, అప్పుల గురించి ఎక్కువ నీతులు చెప్తుంటారు. కాబట్టి కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎటువంటి కొత్త విషయాలు లేవు, సాధారణ విషయాలనే మనకు లెక్క. ఇప్పుడు నేషనల్ హైవేస్, ఇప్పుడు బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ టు చెన్నై హై స్పీడ్ రైలు మధ్యలో గూడూరు కలుస్తుంది కదా, కాబట్టి ఆంధ్రప్రదేశ్ దాన్ని లెక్కేసి ఆ డబ్బులని ఆంధ్రప్రదేశ్ ఖాతాలో వేసేస్తున్నారు. ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉంటాయి, బెంగళూరు టు హైదరాబాద్, దాంట్లో ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తుంది కదా, ఆ డబ్బులని కట్టేసి ఆంధ్రప్రదేశ్ ఖాతాలో వేసేస్తున్నారు. ఇట్లా ఒక నేషనల్ ఐడిగా జరుగుతున్న వాటిని ఆంధ్రప్రదేశ్ అకౌంట్లు వేసేసి ఇదే మీకు అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. అదే ఒక బాధాకరం విషయం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో కారణాలు ఏమైనా ఆడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల క్వశ్చన్ చేస్తా ఉంది. ప్రభుత్వం క్వశ్చన్ చేస్తే మంచిది కొమ్మినేని గారు, ప్రతిపక్షానికన్నా ప్రభుత్వం క్వశ్చన్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారు వెల్కమ్ చెప్పేసినాడు. కనీసం మేము రాష్ట్రానికి విమర్శించద్దండి, నేను ప్రతిపక్షంలాగా విమర్శించమని చెప్పట్లేదు. భాగస్వామ్య పక్షంగా ఇంకొన్ని రావాల్సి ఉంది, మేము పార్లమెంట్ సభ్యులు అడుగుతారు పార్లమెంట్లో ఇంకా అని, ఆ ప్రయత్నం కూడా చేయకుండా వెల్కమ్ అనేసిన తర్వాత ఇంక చర్చే ఉంది. కాబట్టి ఇది రాష్ట్రానికి చాలా అంటే మీకు గుర్తునే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని, అమిత్ షా గారిని కలిసి కొన్ని వినతులు ఇచ్చారన్నారు. అయితే మరి ఆ వినతుల సంగతేవో కానీ ఈడీ కేసు లేకుండా పోయిందని ఇప్పుడు తాజాగా వార్తలు వస్తున్నాయి. అది దానికి దీనికి సంబంధం ఉందా లేదా అనేది మనం చెప్పజాలం. కానీ బట్ ఆయన 41,000 కోట్లు రాయలసీమ ఉద్యానవన హబ్బు కావాలని అడిగారు. మరి అది ఏమన్నా కొద్దిగానే ఏమన్నా ఇచ్చారా? దాంట్లో రాయలసీమకు అభివృద్ధి ప్యాకేజీ లేదు, ఎలాంటివి లేవు. నేషనల్ వైడ్ గా వస్తున్నది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కొబ్బరి చెట్లు పెంపకాలని చెప్పారు. గోదావరిలో కొబ్బరి చెట్లు అంటే మనం వర్తింపజేసుకోవడం తప్ప ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇంకోటనే చెప్పాలి కదా, పోయాము ఫైనాన్స్ మినిస్టర్ని కలిసాము, మా ప్రయత్నం కృషి చేసి ఇది లాభం జరిగిందని చెప్పండి పోయి చెప్పుంటాడు. లేదు కాబట్టి చెప్పట్లేదు, అది ప్రమాదకరం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బాధ్యత ఉంది. ఖచ్చితంగా పార్లమెంట్ లో ఇవన్నీ ప్రస్తావించాలి. ఏదైతే బుగ్గన రాజేంద్ర గారు ప్రస్తావించారో అవన్నీ ప్రస్తావిస్తే కొంచెం ఉపయోగం ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. నేషనల్ వైడ్ కూడా ఇది అప్పుల బడ్జెట్ గా మారింది. ఒక బడ్జెట్ పెట్టాలి కాబట్టి పెట్టారు కొమ్మినేని గారు. ఒక ముక్కలో చెప్పాలంటే బడ్జెట్ ఆమోదం పార్లమెంట్ కి అవసరం కాబట్టి పెట్టినట్టుగా ఉంది తప్ప ఉద్యోగస్తులకు ట్యాక్సులకు సంబంధించి కానీ ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితులు అయితే కనపడట్లేదు. ఇది ఒక నిరాశాజనకమైన బడ్జెట్ గానే కనిపిస్తుంది. ప్రజాశక్తి వాళ్ళు అనుకుంటా సామాన్యులకు 0, హైటెక్ సంపాదకులకి, బడాబాబులకి అనుకూలమైన బడ్జెట్ అని వాళ్ళు హెడ్డింగ్ పెట్టారు. రైట్. శ్రీనివాసరెడ్డి గారు, మీరు కూడా సంక్షిప్తంగా ఈ కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి జరిగిన మేలేమైనా జరిగిందా లేదా దాని మీద మాట్లాడతారా? ఎటువంటి బడ్జెట్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరిగే కార్యక్రమం జరగలేదు కొమ్మినేని గారు పూర్తిగా. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు, అట్లానే అక్కడ బీజేపీ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వాములు, ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసి ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో ఎటువంటి మేలు
జరగలేదు అనేది వాస్తవం ఈరోజు తెలుస్తుంది. మనకు ముఖ్యంగా మనకు పోలవరం, రాజధాని ఈ రెండు ఇంపార్టెంట్ ఇష్యూలని తెలుగుదేశం పార్టీ తెర మీదకి తీసుకొచ్చింది. పోలవరంకి 3,000 కోట్లు ఇచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు పోలవరం 2027 మార్చి కల్లా పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటనలు చేశారు. ఈ 2027 మార్చి లోపల పూర్తి చేయాలంటే ముందు R&R ప్యాకేజ్ ఇవ్వాలి. R&R ప్యాకేజ్ దాదాపు 10,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ పెండింగ్ ఉంది. దీన్ని ఏ విధంగా సర్దుబాటు చేసే కార్యక్రమం చేస్తారు? ఇక పోలవరానికి న్యాయం జరిగే కార్యక్రమం జరగలేదు. రాజధానికి పోయిన సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారని చెప్పారు. అది కూడా గ్రాంట్ రూపంలో అప్పుగా ఇస్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం హామీగా ఉంటుందన్నారు. ఈ సంవత్సరం అసలు రాజధాని ఊసేలేదు. ఇక ఏ విధంగా మనకి మేలు జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది? అట్లానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఎటువంటి దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే దానికి ఎటువంటి వ్యతిరేకంగా స్టేట్మెంట్ అనేది లేదు. బడ్జెట్ లో పెట్టే కార్యక్రమం జరగలేదు. ఇక రైల్వే ప్రాజెక్టులు, రోడ్డు ప్రాజెక్టులు అన్ని రాష్ట్రాలకు వచ్చే విధంగానే మనకి వస్తున్నాయి. అలాగనే వెనుకబడిన జిల్లాలకి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 20,000 కోట్ల రూపాయలు అడిగాడు. దానికి ఇంతవరకు 1 రూపాయి కూడా కేటాయించలేదు. గతంలో అన్న బెటరు, అట్లీస్ట్ 300 కోట్లు 400 కోట్లు కేటాయించేవాళ్ళు మనకి. ఎందుకంటే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, 7 జిల్లాల్లో మనం ప్రకటన చేసే కార్యక్రమం ఈ వెనుకబడిన జిల్లాలకి ఆదుకునే కార్యక్రమం చేయాలి. వీటిల్లో కూడా ఎటువంటి ఇదే లేదు. కాబట్టి రాష్ట్రానికి ఎటువంటి మేలు జరిగే కార్యక్రమం జరగలేదు. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళినా ఆయనకేం ఉపయోగపడలేదు. ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకు ఉపయోగం. ఆయన ఈడీని మాట్లాడుకుని ఈడీ లేకుండా చేసుకునే కార్యక్రమానికే వెళుతున్నాడు అనేది వాస్తవం. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే ఆయన సొంత ప్రయోజనాల కోసం ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని, దీనికి ఢిల్లీ పెద్దల ఆశీస్సులు కావాలని దీనికోసం తిరుగుతున్నారు తప్ప రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమం, బడ్జెట్ లో కేటాయించే కార్యక్రమం జరగలేదు. స్టేట్మెంట్లు మాత్రం ఇస్తుంటారు. మనకు తెలిసిందే కదా, వాళ్ళ మీడియాలో వాళ్ళ ఎంపీలు పెట్టుకొని మీరు పోరాటం చేయాలి, మీరు ప్రతి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మీకు కేటాయించిన మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనకి నిధులు వచ్చే కార్యక్రమం చేయాలని ఒక స్టేట్మెంట్ మాత్రం ఉంటుంది వాళ్ళ పేపర్లో. అంతేగాని ప్రాక్టికల్ గా ఏమీ జరగట్లేదు ఈ రాష్ట్రంలో పూర్తిగా పరిపాలన అటకేసి కేవలం ఆటవిక రాజ్యం, జంగిల్ రాజ్యం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. రైట్. ప్రభాకర్ రావు సర్వీసును 3 ఏళ్ల పొడిగింపులో మతలబేంటి అని కేసీఆర్ గారిని అడిగారట. అది ఒకటే ప్రశ్న ఎక్కువగా. ఉద్యోగ విరమణ అనంతరం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయనే ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారించిన సిట్ పోలీస్ శాఖ ప్రతిపాదన మేరకే జరిగిందన్న మాజీ సీఎం. సో ఈ ఒక పాయింట్ అయితే ఉంది. కానీ ఓవరాల్గా చూస్తే ప్రశ్నలే, అంటే సిట్ వాళ్ళు వేసిన ప్రశ్నలే ఎక్కువ లీకులు వచ్చినాయి, కానీ ఆయన ఇచ్చిన సమాధానాల మీద మాత్రం ఎక్కడ రాలేదు. ఈసారి కొంచెం ఈ విమర్శలు వస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు జాగ్రత్త పడ్డారో లేక మరి లోపల ఎక్కడ ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పటికైతే కనపట్లేదు.